జాయ్ జమీమా హనీ ట్రాప్ కేసులో కీలక నిందితుడు విశాఖ ఐటీసీ ట్రేడింగ్ సీఈఓ రత్నరాజును భీమిలి పోలీసులు అరెస్ట్ చేశారు. జాయ్ జమీమాతో జరిగిన ఆర్థిక లావాదేవీల ఆధారంగా రత్నరాజును అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్ట్ అయిన వేణు భాస్కర్, అవినాష్ బెంజమిన్లు జైల్లో ఉన్నారు. ఇన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న రత్నరాజును విశాఖ ఎయిర్పోర్ట్లోని అదుపులోకి తీసుకున్నారు. అడవివరంలోని కేంద్ర కారాగారానికి తరలించారు. దీనిపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. హనీ ట్రాప్ జాయ్ జమీమాకి సంబంధించినటువంటి కేసు అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక సంచలనం సృష్టించింది. 6 నెలల క్రితం బయటపడినటువంటి ఈ కేసుకు సంబంధించి జాయ్ జమీమాతో పాటుగా అప్పుడు వేణు భాస్కర్, అదేవిధంగా అవినాష్ బెంజమిన్ వీళ్ళిద్దరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళంతా కూడా జైల్లో ఉన్నారు. అయితే జాయ్ జమీమాకు సంబంధించి ఇప్పటివరకు ఏ వివరాలు కూడా జైల్లో నుంచి అంటే బెయిల్పై బయటకు వచ్చారా లేదా అనేది కూడా తెలియదు. అత్యంత గోప్యంగా ఉంచినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత 6 నెలల నుంచి ఈ హనీ ట్రాప్కి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి రత్నరాజు, ఇతను ఐటీసీ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించిన సీఈఓగా ఉన్నారు. ఈ రత్నరాజుకు సంబంధించినటువంటి వ్యక్తి పరారీలో ఉన్నటువంటి అయితే మనం చూస్తూనే ఉన్నాం. గత 6 నెలల నుంచి పోలీసులు ఇతని గురించి ఎక్కడికక్కడ దర్యాప్తు చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఎక్కడున్నాడనేది తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ రత్నరాజుకి సంబంధించినటువంటి ఆచూకీ ఇప్పటి వరకు దొరకనటువంటి నేపథ్యంలో పోలీసులు అతని గురించి మాట వేసినటువంటి పరిస్థితి ఉంది. విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర రత్నరాజుని 2 రోజుల క్రితం పోలీసులు అయితే అదుపులోకి తీసుకుని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ప్రస్తుతం 14 రోజుల పాటు రత్నరాజుకి కోర్టు అయితే రిమాండ్ విధించింది. విశాఖ సెంట్రల్ జైలుకి అయితే రత్నరాజుని తరలించినటువంటి పరిస్థితి ఉంది. అయితే రత్నరాజు ఒక్కటే కాదు, ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి రత్నరాజు అటు బిట్ కాయిన్ బిజినెస్ కూడా చేస్తూ ఉంటాడు. దానిలో వచ్చినటువంటి డబ్బును మొత్తం అంతా కూడా ఈ ఐటీసీ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీలో రన్ చేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ముఖ్యంగా అటు జాయ్ జమీమాకి అదేవిధంగా రత్నరాజుకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఆర్థిక లావాదేవీలన్నీ ఎంతోమంది ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని హనీ ట్రాప్ ద్వారా ట్రాప్ చేయడం జాయ్ జమీమా, ఆ తర్వాత అతనికి మొత్తం మంది ఇవ్వడం, అతని దగ్గర నుంచి వీడియోలు తీయడం, అది ఆ డబ్బులన్నీ కూడా వసూలు చేసి ముఖ్యంగా రత్నరాజుకి పంపిస్తుందనే అనుమానాలు కూడా చాలా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి ట్రాన్సాక్షన్సే దీనికి నిదర్శనంగా అయితే పోలీసులు చూసినటువంటి పరిస్థితి ఉంది. భీమిలి పోలీసులు రత్నరాజు నుంచి గత 6 నెలల నుంచి వెతుకుతూ ఉన్నా కూడా ఇప్పటి వరకు తప్పించుకు తిరిగాడు. అయితే రత్నరాజుని అత్యంత చాకచక్యంగా, ఎందుకంటే ఇప్పటికే 5గురిని అరెస్ట్ చేసి ముఖ్యంగా జాయ్ జమీమాతో పాటుగా మరొక 4గురిని అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి పోలీసులకి కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి రత్నరాజు అని తెలిసిన తర్వాత అతన్ని పట్టుకోవడం మాత్రం కత్తి మీద సాములాగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటివరకు రత్నరాజు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏంటనే వివరాలు కూడా తెలియదు. కేవలం ఐటీసీ గ్లోబల్ ట్రేడింగ్ కంపెనీకి సంబంధించి సీఈఓగా ఉన్నాడు. కానీ ఏ ఊర్లో ఉన్నాడు, విశాఖలో ఉన్నాడా, ఇతర ప్రాంతాలకు పారిపోయాడు అనే విషయాలు అయితే ఇప్పటివరకు తెలిసినటువంటి పరిస్థితి లేదు. కానీ 2 రోజుల క్రితం రత్నరాజుని విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర అయితే పోలీసులు అయితే అత్యంత చాకచక్యంగా పట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. అతను ముఖ్యంగా చూస్తే జాయ్ జమీమాతో చేసినటువంటి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా హనీ ట్రాప్లో ప్రముఖమైనటువంటి వ్యక్తుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి డబ్బుల్ని అటు బిట్ కాయిన్ బిజినెస్లో కూడా రన్ చేస్తూ ఉన్నాడు. ఆ బిట్ కాయిన్ బిజినెస్ని రన్ చేయడం, అవి జాయ్ జమీమాకి ఇవ్వడం, అదేవిధంగా ఇతనితో పాటు ఉన్నటువంటి, ఎందుకంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉన్నాడు దీనిలోనే, ఆ ఫారెస్ట్ ఆఫీసర్ అదేవిధంగా ఐటీసీ గ్లోబల్ సీఈఓగా ఉన్నటువంటి రత్నరాజు, అదేవిధంగా ముఖ్యంగా చూస్తే అవినాష్ బెంజమిన్ పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఏర్పడి ప్రముఖమైనటువంటి వ్యక్తుల్ని అటు హైదరాబాదు అదేవిధంగా విశాఖపట్నం, విజయవాడ అనేక ప్రాంతాల్లో టార్గెట్ చేసి వాళ్ళందరితో కూడా హనీ ట్రాప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వీళ్ళ మధ్యన ఎక్కడా కూడా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలన్నీ కూడా బెదిరింపుల ద్వారానే జరిగాయి. ఎందుకంటే మొత్తం మంది ఇవ్వడం, రూములకు తీసుకెళ్లడం, మొత్తం మంది ఇవ్వడం, మొత్తం మంది ఇచ్చిన తర్వాత న్యూడ్గా ఫోటోలు తీయడం, ఆ ఫొటోస్ని వీడియోస్ని ఎవరైతే బాధితున్నారో ఆ బాధితుడికి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అతను చూపించిన తర్వాత భయంతో లక్షల రూపాయలని వీళ్ళకి చెల్లించినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్కి చెందినటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు భీమిలీలో పోలీసులకి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో జాయ్ జమీమాకు సంబంధించినటువంటి హనీ ట్రాప్ కేసు బయటపడింది. అప్పుడే కేసు బయటపడిన వెంటనే జాయ్ జమీమాని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత జైలుకి పంపించినటువంటి పరిస్థితి ఉంది. వరుసగా వేణు భాస్కర్ అదేవిధంగా అవినాష్ బెంజమిన్లను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ముఖ్యంగా ఈ కేసులో ఉన్న రత్నరాజు విషయంలో మాత్రం గత 6 నెలల నుంచి విచారణ చేస్తూనే ఉన్నారు. తప్పించుకుని పారిపోతున్నటువంటి సమయంలో విశాఖ ఎయిర్పోర్ట్ దగ్గర
రత్నరాజును అయితే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉందో. అతను ఇచ్చినటువంటి సమాచారంతో ఇంకా చాలా మంది ప్రముఖులు దీంట్లో బాధితులుగా ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. ఎన్ని లక్షల రూపాయలు హనీ ట్రాప్లో జాయ్ జమీమాకి రత్నరాజుకి చెల్లించారనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాం. కొంతమంది ప్రముఖమైనటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి వాళ్ళ పేర్లను బయట పెట్టడానికి నిరాకరిస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసు విషయంలో విశాఖ సిపి శంఖపత్ర బాగ్జీ మాత్రం చాలా సీరియస్గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొదటి నుంచి కూడా ఆ కేసు మొత్తాన్ని సిపినే మానిటరింగ్ చేస్తూ ఈ కేసుకు సంబంధించినటువంటి వివరాలన్నీ బయటికి రాకుండా నిందితులను అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కీలకంగా ఉన్నటువంటి రత్నరాజు కూడా 2 రోజుల క్రితం అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఈ కేసు ఒక కొలికి వచ్చిందని చెప్పుకోవాలి. కానీ బాధితులు ఎంతమంది ఉన్నారు ఎవరనేది మాత్రం ఇంకా తెలియాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ రాజు.